ప్రభు యేసుని ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు అనురాగమై ప్రభు ప్రేమ వ్యాప్తి చెందా శాంతిని ప్రభు కాంతిని నీ హృదిలో నిండి ఉందా రండి లోకునా ప్రభు యేసుని ప్రేమ విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు రండి లోకునా ప్రభు యేసుని దివ్య విందు రండి లోకునా ప్రభు యేసుని దివ్య విందు దయచేసి గమనించండి. ప్రియ దైవ బిడ్డలారా, దివ్య సప్రసాద స్వీకరణ సాంఘ్యాలతో ఉన్నాం. ప్రభుని లోకున్న వారు భక్తితో మోకరించి కొద్దిసేపు ప్రభుని ఆరాధించండి. చక్కని భజన గీతంతో ప్రభుని స్తుతించే సమయం. భక్తులందరూ భక్తి పారవశంతో దివ్య సప్రసాద ప్రభుని ఆరాధించుదాం. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి
చిరకాలము జీవించుట నాకు బహు కష్టము. నీ తోడు లేక చిరకాలము జీవించుట నాకు బహు కష్టము. నా కాపరి నా ఊపిరి, నా కాపరి నా ఊపిరి, నీవే నీవే ప్రభు, నీ కృపలో నన్ను కావుమా. నీవే నీవే ప్రభు, నీ కృపలో నన్ను కావుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంత ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంత ప్రియమైనది. సరిగా 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 గామదప గామదప నీ గరి సరిసా. నీ పాద పద్మాల చెంత నా శేష జీవిత కాలమంతా. నీ పాద పద్మాల చెంత నా శేష జీవిత కాలమంతా. జీవింపగా నన్ను చేయుమా, జీవింపగా నన్ను చేయుమా. దీవించి దరి చేర్చుమా, దీవించి దివి చేర్చుమా. దీవించి దయచేసుమా, దీవించి దివిచేసుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంత ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంత ప్రియమైనది. ముగింపు ప్రార్థన. ప్రార్థించుదము. ఓ మా ప్రభు అయిన సర్వేశ్వర, నీవు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మాలిన్యము నుండి ఆమెను కాపాడితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాపమనుడు గాయమును మాన్పి మాకు స్వస్థతను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీషులను స్వీకరింపు. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్మందరినీ దండిగా దీవించి
మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవిత కర్తను పొంద అర్హులైన మీరు ఆ మరియ తల్లి అందజేయు సహాయమును, బద్ధతను, ప్రార్థన సహాయమును మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవము విశాఖపురి మాత మహోత్సవముగా ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి ఎల్లవేళలా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి, మన అతి మేత్రానులు గురువులు పూజలో పాల్గొన్న చివరి గడియలు మరల ప్రదక్షిణగా వెళ్ళే ఈ సమయమును మన ప్రీతమ తండ్రి గారికి పుణ్యక్షేత్రం తరపున అందరు గట్టిగా చప్పట్లతో వారు మనకు అందించిన దైవవాక్కు, పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆదరణ, ఈ పుణ్యక్షేత్రం పట్ల వారికి ఉన్న ఆప్యాయత, మరి సాయంత్రం మరల దివ్యసప్రసాద ఆరాధనలో ప్రత్యేక ఆశీర్వాదాలతో మనందరం దీవించాలని, అదేవిధంగా ఫాదర్ చిన్నప్పరెడ్డి గారు వారి పుట్టినరోజు పండగ, ఆ తల్లి యొక్క ప్రత్యేక దీవెనలు మా ప్రొవిన్షియల్పై సమృద్ధిగా దయచేయమని మరి పూజ్య గురువులందరినీ అభినందిస్తూ మన మల్కాపురం క్వైర్ బృందం వారు ఫాదర్ ఎలియాస్ గారికి, వారి బృందానికి పుణ్యక్షేత్రం తరపున సవినయంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా 10 గంటల పూజకు చిన్న వాల్టేర్ విచారణ నుండి క్వైర్ బృందం వారికి ప్రత్యేకమైన ఆహ్వానము. చివరి పాట. ఇప్పుడు ఈ చేసినటువంటి పూజా బలం గురించి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి పండుగ నిమిత్తం కొన్ని నిమిషాలు మనతో మాట్లాడతారు. తండ్రి గారు, ఈ పండుగ నిమిత్తం మీ ఉద్దేశాలను మాకు కొంచెం వివరిస్తారా? అమలోద్భవి మాత ఉత్సవాన్ని విశాఖపురి మేరీమాతగా ఈ పుణ్యక్షేత్రంలో దాదాపు 120 సంవత్సరాలు పైగా ప్రతి సంవత్సరము నిర్వహింపబడుతూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కూడా ఈ విశాఖపురి మాత పుణ్యక్షేత్రంగా వెలిసిన ఈ పుణ్యస్థలంలో వేలాది మంది భక్తులు ఈ పండుగ రోజుల్లో ఈ పుణ్యక్షేత్రం సందర్శించడం, ఆ దేవుని దీవెనలు మరియ తల్లి ద్వారా, ఆమె ప్రార్థన ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా పొందడం, ఆ దేవుని యొక్క కృప, ఆ ప్రణాళిక ప్రకారమే ఈ ఏర్పాటు అయిందని మేము సంతోషిస్తూ, ఇలాంటి పుణ్యక్షేత్రం ద్వారా ఆ క్రీస్తు ప్రభునందు రక్షణ దీవెనలు అనేక మంది పొందుతూ ఉన్నందుకు ఆనందిస్తూ, ఈ పుణ్యక్షేత్రం ఈ విధంగా వర్ధిల్లాలని, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఆ మరియ తల్లి ప్రార్థన మధ్యవర్తిత్వం ద్వారా ఆ దేవుని దీవెనలు, ప్రభు యొక్క ఆశీస్సులు పొందాలని మా అందరి ప్రార్థన. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ పుణ్యక్షేత్రం డైరెక్టర్ గారైనా, రెక్టర్ గారైనా, వేలాంగిని ఫాదర్ గారు, ఆయన తోడుగా ఉండే ప్రొవిన్షియల్ సుపీరియర్ గారైన చిన్నప్పటి ఫాదర్ గారు, వాళ్ళ బృందము అందరూ కూడా అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి సహాయకులతో కలిసి గొప్ప ఏర్పాట్లు గావించినందుకు వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. దాంతోపాటు మరి ఇంత పెద్ద సంఖ్యలో భక్తిభావంతో, విశ్వాసంతో ఈ పుణ్యక్షేత్రం తరలి వచ్చిన విశాఖపురి మాత యందు నమ్మకంతో వచ్చినటువంటి భక్తులందరినీ ఆ ప్రభు దీవించాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ విశాఖపురి మేరీమాత, అమలోద్భవి మాత దీవెనలు, ప్రార్థనా సహాయం అనుభవించాలని మా అందరి ప్రార్థన. మీకందరికీ పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. ధన్యవాదములు తండ్రి గారా. అలాగే మన మధ్య ఇప్పుడు మాట్లాడడానికి ఎంఎస్ఎఫ్ఎస్ సభకు చెందినటువంటి ఫాదర్ చిన్నప్పరెడ్డి గారు, ప్రొవిన్షియల్ సుపీరియర్ గా అనేటువంటి మన మధ్య ఉన్నారు. గతంలో ఈయన ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి చేయడానికి ఎంతగానో సహకరించినటువంటి పూజ్య గురువులు. మరి ఆ ఫాదర్ గారు పుణ్యక్షేత్రం గురించి కొన్ని నిమిషాలు మనతో మాట్లాడతారు. ప్రియతమ సహోదరి సహోదరులరా, అమలోద్భవి పండుగ సందర్భంగా మీ అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క పండుగకి 150 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఆరంభంలో చాలా చిన్నగా ఆవుగింజలాగా, ఎలా ఆవుగింజ చిన్నదైనా అది మొలిసి మొక్క అయినట్లే ఇది చిన్నగా స్టార్ట్ అయి
ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఈ యొక్క దైవ మందిరానికి వచ్చి ఆ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి ద్వారా ఆమె కుమారుని యేసుప్రభుని ఆరాధించడం మొదలుపెట్టి ఉన్నారు. ఈ యొక్క ప్రారంభ దశలో ఫాదర్ సెల్వం ఆయన 1878వ సంవత్సరంలో అలోషియస్ స్కూల్ ప్రిన్సిపల్ గాను వైజాగ్ మేత్రాసన ఛాన్సలర్గా పనిచేస్తున్నప్పుడు ఈ యొక్క కొండగుడి అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేసి ఉన్నాడు. మొదట్లో చిన్నగా ఈ యొక్క కొండ మీదకు వచ్చి రోసను జడ్జి దగ్గర ఈ యొక్క భవనాన్ని కొని దానిని దేవాలయంగా మార్చి 1872వ సంవత్సరంలో బలిపీఠాన్ని దైవ మందసాన్ని చేకూర్చుకొని 1878వ సంవత్సరంలో పీఠాన్ని దేవాలయపు గుడి గంటను ఏర్పరచుకొని అలా చిన్నగా అభివృద్ధి చేసి ఈనాటికి ఎంతో ఘనంగా దీనిని అభివృద్ధి పరిచి ఉన్నారు. ఆరంభంలో కొద్దిగా మందంగా ఉన్నప్పటికీ ఇప్పుడు 150 సంవత్సరాలైన ఈ చరిత్ర గల ఈ కొండ మీద ఎంతో మంది ఈ కొండపైకి వచ్చి ఆ తల్లి యొక్క దీవెనలు పొందుతూ అనుభూతిని పొందుతూ ఆమె ద్వారా ఆమె యొక్క కుమారుని యొక్క ఆశీస్సులను పొందుతున్నారు. ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇంకా కొన్ని సౌకర్యాలు చేయాల్సి ఉన్నది. అవి కూడా చేసి మీ అందరికీ కూడా ఆ తల్లి దీవెనలను అందించడానికి ఎంఎస్ఎఫ్ సభ వారు కృషి చేస్తూ ఉన్నారు. మీ అందరికీ నా యొక్క వందనాలు. ఆనాడు రెక్టర్గా ఇక్కడ పనిచేశారు. రెక్టర్గా మీరు అనుభవించినటువంటి అనుభూతులు, ఇప్పుడు ప్రొవిన్షియల్ సుపీరియర్గా మీరు చూస్తున్నటువంటి ఈ జనం లేదంటే ఈ భక్త సందడి చాలా ఎక్కువగా ఉందనుకుంటున్నాను గత 10 సంవత్సరాలకి ఇప్పటికి తేడా చూస్తే. మరి దీని గురించి మీరేం మాట్లాడతారు? ప్రతి సంవత్సరం కూడా ప్రజలు ఎక్కువ అవుతూనే ఉన్నారు. దేవమాత పైన గౌరవం మర్యాద ఎక్కువ అవుతూనే ఉంది. ఆమె ద్వారా అనేక మంది ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుతూనే ఉన్నారు. మరి మేత్రాసనం నుంచి మీకు అందుతున్నటువంటి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? మేత్రాసనం నుండి అతి మేత్రాలను అలాగనే గురు మండలం కూడా వారు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. మేము ఏదడిగినా కూడా ఎప్పుడు కూడా లేదు అనకుండా ఉదయపూర్వకంగా మనస్పూర్వకంగా వారి యొక్క సహకారాన్ని అందించి ఈ యొక్క దేవమాత కొండగుడి పుణ్యక్షేత్రానికి సహకరిస్తున్నారు. అందుకు వాళ్ళందరికీ నా యొక్క ఫాదర్ మరి దివ్యవాణి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలను కూడా తెలియజేస్తూ ఉన్నాం ఫాదర్. నిండు నూరేళ్లు దైవ సేవలో దైవ ప్రజలను 30ంతులుగా 100ంతులుగా 60ంతులుగా నిత్యం ఫలించేటువంటి ప్రజలుగా వారి కోసం ప్రార్థన చేసే గురువుగా పనిచేసే గురువుగా ఎదగాలని దివ్యవాణి మీకోసం ప్రార్థన చేస్తుందని మాటిస్తున్నాను ఫాదర్. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియ దైవ భక్తులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఇలా ఎంతో మంది భక్తులు వేలాది మంది ప్రజలుగా వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత అంటే జనం ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా దేవుని తల్లి అయినటువంటి మరియమాత అమలోద్భవ మాత నుండి దీవెనలు పొందడానికై ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఇప్పుడు 3వ పూజ 4వ పూజ ప్రారంభం కాబోతోంది. మరి 4వ పూజలో భక్తుల్లో పాలు పంచుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు మనం కూడా భక్తితో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుందాం. Helpline number, can you give helpline number? Divyavani helpline number. How I cannot say.
కాదు ఇక్కడ ఉన్నారు భక్తులు ఇటున్నారు రావడానికి తిరిగి రావాలి జ్ఞానవరముల కొరకు వి నాగబాబు శివరాణి దేవుని యొక్క దేవుళ్ళ కొరకు కొట్టాన మైకల్ దీపక్ అండ్ సృజన విశాఖపురి మేరీమాత పుణ్యక్షేత్రానికి విచ్చేసినటువంటి భక్తులు వేలాది మందిగా ఉన్నారు. మరి ఆ వేలాది మందిలో మన తోడు ఉన్నటువంటి ఒక విశ్వాసితో మాట్లాడడానికి దివ్యవాణి ప్రయత్నిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఒక విశ్వాసితో మాట్లాడాలని అనుకుంటున్నాం. సార్ మీ పేరేంటి? గజ్జల రమేష్ గజ్జల రమేష్ ఫాదర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాడంగి వచ్చారండి. ఏ ఉద్దేశంతో వచ్చారు ఈ పుణ్యక్షేత్రానికి? మరీ తల్లి నేను ట్రైన్లో వ్యాపారం చేస్తాను సార్. మరీ తల్లి ఏమో నేను ట్రైన్లో వ్యాపారంకి వెళ్తున్నప్పుడు సమోసా అమ్ముతాను సార్. అమ్ముతూ గూడ్సులు రెండు ట్రక్కుల మీద 2 గూడ్సులు ఉండిపోయండి. ఒక గూడ్స్ దాటిపోయినా రెండో గూడ్స్లో దూరుతుండగా మరి మధ్యలో ఉండిపోయానండి. ఇటోట మధ్యలో అయిపోతే మరీ తల్లి చిన్న బాలయేసు వచ్చి నన్ను రక్షించారు. బకెట్తో కలిపి నన్ను బయటికి లాగిస్తారు. అబ్బాయి ఎంత చిన్న అబ్బాయి నన్ను లాగడం ఏంటని చూశాను. ఆ మాత్రం దూరంలో మరీ తల్లి గారు ఉండి నాకు అలాగ దర్శనం చేసి నా వ్యాపారం నుండి రక్షించారు. 2 కాళ్ళు కట్ అయిపోయింది. 2 కాళ్ళు కట్ అయిపోయి గూడ్స్ మధ్యలో ఉండిపోయాను ఫాదర్. ఆ గూడ్స్ మధ్యలో ఉండిపోతే మరీ తల్లి
ఆ మాత్రం ఉండి బాలయేశ్వరాలు నాకు రక్షించి నన్ను లేవనెత్తారు. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఏ హాని కూడా జరగలేదండి. అసలు చిన్న బ్లడ్ కూడా రాలేదు. ఆ బాలయేశ్వర అలాగా లాగేశారు బకెట్తో. మరి ఎన్ని సంవత్సరాలుగా ఈ పుణ్యక్షేత్రానికి వస్తున్నారు మీరు? ప్రతి సంవత్సరం. నేను పుట్టినండే క్రైస్తవునండి. రోమన్ క్యాథలిస్ట్ బాగా వచ్చారు నన్ను. మరి ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తాను ఫాదర్. 2000 మరీ తల్లి అలసిన నుండి ప్రతి సంవత్సరం నేను ఒక్కనైనా వస్తాను. మరి దేవుని నుండి మీరు దీవెన పొందారు, గొప్ప అద్భుతం మీ జీవితంలో చోటు చేసుకుంది. మరి ఈ అద్భుతానికి గాను దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లించే ఉంటారు. మరి చెల్లించిన తర్వాత ఎవరినైనా కొత్తగా ఈ పుణ్యక్షేత్రానికి వెళ్తే మరీ మాకు ప్రార్థన చేస్తే దీవెనలు వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో ఎవరికైనా మీరు సాక్ష్యం ఇచ్చారా? ఎవరినైనా తీసుకొని వచ్చారా? ఇప్పుడు వచ్చాను ఫాదర్. 15 మంది వచ్చాం. 15 కుటుంబాలను ఇప్పుడు తీసుకొని వచ్చాను నాతో. ఈ మరీ తల్లి అభ్యుతం శక్తి. ఆ డబ్బుల గురించి చూడకండి. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తే ప్రతిదీ కూడా మరి విజయం కావస్తుంది. మరీ తల్లిని కోరుకుంటే ఏ ఒక్క విషయమైనా జరుగుతుంది. మరి కానానపల్లిలో కూడా మరీ తల్లి అక్కడ ఉండబట్టి ఆ తల్లి యేసును అడగబట్టి అక్కడ మంచినీరు ద్రాక్షరసం మార్చారు. వెరీ గుడ్. మీరు పొందినటువంటి మేలులకు మీరు ఎంతగానో కృతజ్ఞులై అనేక మందికి కూడా ఇలా కృతజ్ఞతలై ఉండండి అని తెలియజెప్పారు. దానికి గాని దేవుడు నిత్యం మిమ్మల్ని దీవించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇలాగే ప్రతినిత్యం దేవుని సేవ చేస్తూ దేవుని సేవకుడిగా మీ కుటుంబాన్ని, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని దేవుని చెంతకు తీసుకుని వెళ్లాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. దేవుడు నిత్యము నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. చూశారు కదా, ఇలా లక్షలాది మంది భక్తులు ఎన్నో మేలులు పొందుతూ అనేకమైనటువంటి దీవెనలు పొందుతూ వాటి కృతజ్ఞత చెల్లించడానికి కొందరు, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలకు గాను కొందరు, ఇలా ఎంతో మంది లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ కృతజ్ఞత చెల్లించుకుని దేవునికి స్తుతి స్తోత్రములు అర్పిస్తూ ఉన్నారు. మరి అలాగే దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి మీరు కూడా ఈ తల్లి మరియకు విజ్ఞాపన ప్రార్థన చేసి ఆమె ద్వారా దీవెనలు పొంద మనవి చేస్తూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాము. దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ తన కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, భోగి రాజేష్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత పొందాలని, సిస్టర్ రోజా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, కె రోహిత్ కుటుంబాన్ని ఆశీర్వదించమని, వారి యొక్క తల్లిదండ్రులను దీవించమని, తడిపూడి ఎర్నియా ఇల్లు కట్టాలని, టి సుందర్రావు మరియు కుటుంబ సభ్యులు ఆరోగ్యం కొరకు, ప్రేమ సుందర్ ఫని ఆరోగ్యము, పిల్లల చదువుల కొరకు, డెల్ఫినా ఫని ముడుగు నొప్పి తగ్గాలని, పిల్లలను ఆశీర్వదించాలని, మౌరా పౌలు నిర్మల జ్యోతి పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఆశీర్వదించాలని, మరియు వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానాలు, భువన వేయిక ఇంట్లో శాంతి, పిల్లల భవిష్యత్తు కొరకు, కసిరెడ్డి చిన్నయ్య వరహాలమ్మ వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని, కసిరెడ్డి శారథి మున్ని వారి యొక్క బిడ్డలు నాన్సీ చాల్సిన దేవుడు ఆశీర్వదించాలని, ఏ వెంకట్రావు మత్తయ్య ఇంట్లో శాంతి సమాధానాలు, పిల్లలను ఆశీర్వదించాలని, ఆకుల ఆనందరావు స్వస్థత కొరకు, ఎం సన్యాసి అప్పుడు కుటుంబంలో సమస్యలు తీరాలని, వ్యాధులు తీరాలని, గొర్రె వెంకట్రావు, విజయ, శ్రీవాణి, శ్రీనాథ్ దేవుని యొక్క దీవెనల కొరకు, సేదరపు నారప్ప, కాంతమ్మ కుటుంబ సభ్యుల కొరకు, పామంతుల గంగమ్మ మంచి ఆరోగ్యం కొరకు, సేదరపు శాంతమ్మ ఆరోగ్యం కొరకు, జి తవిటయ్య, మరియమ్మ, ప్రసాద్, తెరేస మరియు కుటుంబ సభ్యులు దేవుని యొక్క దీవెనల కొరకు, మరియు జోజి తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు, కె ప్రేమచంద్ ఉద్యోగం కొరకు, జాను మరియు మేరీ ఆరోగ్యము శాంతి సమాధానముల కొరకు, పెండకొట్ట శ్రీను, జ్యోతి వారి యొక్క కుటుంబంలో అప్పులు తీరాలని, ఎల్లప్పు సురేష్, కృష్ణ ప్రసాద్ మంచి ఉద్యోగం కొరకు, కళ్యాణి, అంతోని, సుశీల కుటుంబం కొరకు, సంధ్యకు ఉద్యోగం కొరకు, సిస్టర్ ఆశ దేవుని యొక్క దేవునిల కొరకు, జి సంజీవరావు ఆరోగ్యము, దివ్య వివాహం గురించి మరియు పద్మలత వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు ఆశీర్వదించాలని, ఎస్ నిర్మల ఆరోగ్యం కొరకు, వర్లాపు ప్రవీణ్ కుమార్, కృష్ణవేణి ఆరోగ్యము గర్భఫలము కొరకు, కోట్ర మురళి